అందరికీ జున్ను అంటే అందరికి ఇష్టమే కదా, మరి నాకు కూడా చాలా ఇష్టం అండి. మరి అయితే జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి అయితే చూసేయండి. ఇవి లీటర్ జున్ను పాలు. ఈ లీటర్ జున్ను పాలు కూడా ఒక గిన్నెలో వేసేసుకుని, నేనైతే ఇందులో మామూలు పాలు అయితే వేయట్లేదు, ఓన్లీ జున్ను పాలతోటి జున్ను చేస్తున్నాను. ఈ లీటర్ పాలు కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోని ఇందులోకి కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం యాలకుల పొడి ఇలాగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి సరిపడా బెల్లాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తటి పొడిలాగా చేసుకుంటే కలపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పాలలో అయితే చక్కగా ఈజీగా కలిసిపోతుంది. ఇలాగా ఈ బెల్లం అంతా కూడా వేసేసుకుని ఈ పాలలో అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పాలన్నీ కూడా వడకట్టేసుకుంటే ఇందులోని నలకలు అలాంటి చెత్త అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా వడకట్టేసుకుంటే పక్కకి తీసేసుకోవచ్చు. పక్కకు తీసేసుకున్న తర్వాత ఇందులోని మిరియాల పొడి అలాగే యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలుపుకుంటే మంచి రుచి వస్తుంది, తెలుసు కదండి అందరికీ. ఈ జున్ను ఎలాగా తయారు చేయడం అయితే అందరికీ వచ్చు, కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ జున్ను నేను తయారు చేసి వీడియో అయితే పెడుతున్నాను. ఇవి నేను అసలు పాలు అనేవి బయట పాలు అసలు కలపలేదు, ఓన్లీ జున్ను పాలే ఇవన్నీ కూడా. ఇలా మనం జున్ను చేసుకుంటే జున్ను అనేది గడ్డలా వస్తుంది, చక్కగా కేక్ ముక్కల్లా కోసి తినొచ్చండి, చాలా బాగుంటుంది. మరి ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక్కొక్కరి గిన్నె పెట్టుకుని అందులో అయితే కొంచెం వాటర్ వేసుకుని అందులోనే ఒక స్టాండ్ పెట్టి ఈ పాల గిన్నె అనేది దానిపైన పెట్టి ఒక మూత పెట్టుకుని కుక్కర విజిల్ తీసేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి గట్టి జున్ను అనేది చక్కగా రెడీ అవుతుంది. మనం ఎటువంటి పాలు కలపలేదు కాబట్టి ఇందులో ఒక్కొక్కసారి విరిగిపోయినట్టు నీళ్ళుగా కూడా వస్తుంది కదా, అలాగనే అది జున్ను రాకుండా చాలా బాగుంటుందండి. జున్ను అనేది గడ్లా వస్తుంది. ఇదిగోండి 20 నిమిషాల తర్వాత అయితే జున్ను అనేది రెడీ అయింది. ఇప్పుడు మనకి ఒక పుల్ల ముక్క కానీ అలాగే ఒక చాకుతో పెట్టి కానీ దీన్ని మెల్లగా గుచ్చి చూస్తే మనకి జున్ను అనేది పాలు కింద అంటుకోకుండా, ఇదిగోండి చాకుకి ఏమాత్రం అంటుకోదు. ఇప్పుడైతే జున్ను అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నె తీసేసుకొని చల్లార్చి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి చాకుతోటి ఇలాగా చుట్టూరు రౌండ్గా ఇలా తీస్తే మనకి జున్ను అనేది ఎందులో కన్నా తిప్పినప్పుడు గడ్డలాగా ఎటు కదలకుండా వస్తుంది. చాలా బాగుంటుందండి ఇలా జున్ను తయారు చేసుకుంటే. జున్ను అంటే చాలామందికి ఇష్టమే కదా, మరి ఒకసారి మళ్ళీ గుర్తు చేశాను కదా, ఒకసారి చేసి తినండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే ఈ జున్ను గిన్నె ఇలా బాలరించినా కూడా ఏమాత్రం ఇరగకుండా చక్కగా జున్ను అనేది వచ్చేస్తుంది మనకి. ఇది కేక్ లాగా రెడీ అయించుకోండి. మరి దీన్ని కేక్ ముక్కల కింద కోసుకుని తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఇలా జున్ను తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే తయారు చేసుకుని తినేయండి. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం. మరి అందరికీ బాయ్ అండి.